అండి అందరికీ. నేనైతే పచ్చి రొయ్యలతో కొత్తగా అయితే ట్రై చేశాను గీ రోస్ట్. పచ్చి రొయ్యల గీ రోస్ట్ అయితే చేశాను. ఏ విధంగా చేశానో చూడండి. మొదటిగా అయితే ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఎండుమిర్చి 7-8 ఎండుమిర్చి తీసుకున్నాను నేను. 1/2 కేజీ పచ్చి రొయ్యలకి ఎండుమిర్చి, అలాగే 3 కాజు తీసుకున్నాను. జీడిపప్పు తీసుకుని వాటిని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియాలు, లవంగాలు, యాలకులు, అలాగే చెక్క వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి కానీ రోట్లోకి కానీ తీసుకొని, అలాగే నానబెట్టిన ఎండుమిర్చి, జీడిపప్పు, అలాగే గసగసాలు కూడా వేయించాను. అవి కూడా వేసి ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టి కడాయిలో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకొని శుభ్రం చేసిన పచ్చి రొయ్యలు వేసుకొని వేయించుకోవాలి. పచ్చి రొయ్యలు ఈ విధంగా వేయించుకుంటున్నప్పుడే కొంచెం అంత పసుపు, అలాగే కొంచెం అంత సాల్ట్ వేసి వేయించుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా డ్రై అయిపోవాలి. ఇలాగే 80% ఉడికిన తర్వాత వీటిని పక్కకు తీసుకుని అదే కడాయిలో ఇంకొంచెం అంత నెయ్యి వేసుకుని, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అయితే ఉల్లిపాయ ముక్కలు ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. తర్వాత ఇందులో సరిపడినంత కూరకి సరిపడినంత పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. రొయ్యలు ఆల్రెడీ కొంచెం యాడ్ చేశాను కదా, ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేసి ఈ ఆనియన్స్ని వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అయితే రొయ్యల్లో కొంచెం యాడ్ చేసుకున్నాం, ఆనియన్స్లో కొంచెం యాడ్ చేసుకున్నాం కదా, తర్వాత కర్రీకి సరిపడా యాడ్ చేసుకోవాలి. చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత నేను వేయించుకున్న రొయ్యలను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. పచ్చి రొయ్యలని యాడ్ చేసిన తర్వాత అలాగే కొంచెం అంత నెయ్యి యాడ్ చేస్తున్నాను. సరిపడా చూసి యాడ్ చేసుకోండి. నాకు ఇంకొంచెం పడుతుంది, అందుకే కొంచెం అంత నెయ్యి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది స్టార్టింగ్గా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, నేను మర్చిపోయాను, అందుకే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి వీటిని మగ్గనివ్వాలి. మంచిగా ఎగరనివ్వాలి. ఎగరనిచ్చిన తర్వాత గీ రోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. గీ అంతా పైకి వస్తుంది, అప్పుడు ఇది రెడీ అయిపోతుంది. మీకు కావాలితే మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా పచ్చి రొయ్యల గీ రోస్ట్ అయితే రెడీ. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.